మార్నింగ్ చాలామంది బాధ వేదన పడుతున్నారు కదా. నా లైఫ్లో నాకు ఏది కూడా అవుతలేదు, నేను కోరుకున్నాను అసలు ఏం కూడా అవుతలేదు. ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి అర్థమవుతుంది. నాకే ఎందుకు ఇన్ని బాధలు, ఎవరికి చెప్పుకోవాలి, ఇంకెవరితో నేను పంచుకోవాలి, ఏ రకంగా నేను అవి నాలో ఉన్న బాధలు నేను తీసేసుకోవాలని బాధపడుతున్నాను కదా. నేనైతే 24లో కోరుకున్నాను, ఏది కూడా నా పట్ల కాలేదు. నేను చాలా ఆశ కలిగి ఉన్నాను జీవితం పట్ల. 2024లో నాకు ఏది కూడా కాలేదు. ఇంకా నేనేం చేయాలి, ఈ 25లో నేను అవుతుందా, నా జీవితంలో నేనైతే కోరుకున్నా దేవుడు నా పట్ల నెరవేర్చుతారా, అది నా పట్ల తీరుస్తారని చాలా మంది ఒక డౌట్ ఫీలింగ్ గా బాధతో ఉంటున్నారు కదా. కానీ దేవుడు చక్కని వాగ్దానం ఏమి ఇచ్చాడంటే, జకర్యా గ్రంథము 4:7 అధ్యాయంలో శక్తి చేతని బలము చేతని కాక నా ఆత్మ చేత ప్రతి కార్యాలు జరిపిస్తుంది దేవుడు చక్కని వాగ్దానం చేశాను. మీ శక్తి చేత మీ బలము చేత కాకుండా దేవుని ఆత్మ చేత ప్రతి కార్యాలు జరుగుతుంటుంటాయి. నమ్మకంతో వెళ్ళండి, విశ్వాసంతో వెళ్ళండి. దేవుని పట్ల చేశారు, నేను పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాను. దేవుని పట్ల ప్రతి కార్యాలు కూడా పరిశుద్ధాత్మ ద్వారా నేనైతే కోరుకున్నానో అని నా పట్ల దేవుడు చేర్పిస్తానని ఆశతో నమ్మకంతో వెళ్ళని దేవుని పట్ల చూపిస్తుంటారు. మీరు ఏదైతే 2024లో కోరుకున్నారో చిన్నది కావచ్చు, కానీ 5లో మీ పట్ల పెద్దగా కోరుకోవచ్చు. పెద్దగా మీరు కోరుకున్న దానికి రెండంతలుగా దేవుడి పట్ల తీర్చుండొచ్చు. దాని మీద ఆశ కలిగి ఉండండి. దేవుని ఇష్టమైన బిడ్డలకు ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చేయడు. దేవుడు ఏం చెప్తుంటే పరిశుద్ధ గ్రంథంలో శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, విడవక నడ కృపను చూపిస్తున్నాను. దేవుడు చక్కనైన వాగ్దానం మీ పట్ల చేసి ఉంచారు కదా. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తుంటారు. ఈ లోకంలో ఎంతమంది మనం ప్రేమించినా సరే కానీ, మన తల్లిదండ్రులకైనా సరే కానీ, మన బ్రదర్ సిస్టర్స్ కైనా సరే కానీ, మనం ఎక్కువ ప్రేమించేది యేసుక్రీస్తు ప్రభు. ఆయన కృప మన మీద ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. బాధతోటి వేదనతోటి ముందుకు వెళ్ళకండి, ఒక విశ్వాసంతో వెళ్ళండి. ఆ విశ్వాసం కలిగి వెళ్ళకండి. దేవుని పట్ల ప్రతి కార్యాలు చూపిస్తుంటారు. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం చూసి కోరికలు సిద్ధింపచేసి నీ ఆలోచన ఆ వ్యక్తి సఫలపరచని దేవుని చెప్పుతున్నాడు. నువ్వేదైతే కోరుతున్నావో అది దేవుని పట్ల తీర్చిపోతుంది. ఏదైతే అనుకుంటున్నావో ఇది కావాలన్న పట్ల అయితే 2024లో నేను ఏదైతే కోరుకున్నాను పట్ల కాలేదు, అది దాని పక్కన పెట్టండి. 2025 ఒక విశ్వాసంతో, ఒక పట్టుదలతో, విశ్వాసంతో వెళ్ళండి. నేను ఇది కావాలనుకుంటున్నా, దేవుని పట్ల చేస్తారు. నేనైతే కోరుకున్నానో నా పట్ల దేవుడు సఫలం చేయబోతున్నాను. నేను ఏదైతే ఆలోచిస్తున్నానో ఆలోచన దేవుడు రెండంతలుగా దీవించబోతున్నానని ఒక విశ్వాసంతో మీరు వెళ్ళండి. దేవుడు మీ విశ్వాసాన్ని సఫలపరుస్తుంటారు. ఆ విశ్వాసం కలిగి నాకు ఏది కాదు, నా లైఫ్ ఇంత, నేను ఏం కూడా సాధించలేను, ఇంత నా లైఫ్ కొనసాగుతుంటుంది, ఇంకా వేస్ట్ అనే రాకుండా దేవుని పట్ల తిరిగి విశ్వాసం కలిగి వెళ్ళండి. దేవుని పట్ల ప్రతి కార్యాలు సఫలపరుస్తుంటారు. అపవాది మనల్ని ఎంతగానో శోధిస్తుంటారు. అది కాదు నీ పట్ల లైఫ్ వేస్ట్, ఇంతకే ఆపేసని లైఫ్ అని మనకు ఎంతగానో దుష్టులు శోధిస్తుంటారు. కానీ మనం అపవాదికి లొంగొద్దు, దేవుని వైపు చూడాలి. వాడు ఎంత శోధించినా సరే కానీ అపవాదిని మనం ఎదిరించేందుకు శక్తితోటి, మన శక్తి కావాలని దేవునికి అడుగుతుండాలి. వాడు ఎంత శోధించినా వానికి మనం ప్రార్థన ద్వారా నల్లకొట్టాలి. కానీ మన లైఫ్ని వాడు ఎంతగానో కరప్ట్ చేయాలని చూస్తారు, పోల్ చేయాలని చూస్తారు. కానీ మన అపవాది వైపు లొంగ దేవుని వైపు మనం చూడాలి. అప్పుడు మీ జీవితాలను దేవుడు సఫలపరుస్తుంటుంటారు. దేవుడు నమ్మిన బిడ్డలను ఎప్పుడు కూడా దేవుడు చేయబడవాడండి. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను నమ్మిన బిడ్డలను నేను తలలో ఉంచుతాను కానీ తొక్కలో ఉంచడం దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైతే దేవుడు నమ్ముతున్నారో, విశ్వాసం కలుగుతున్నారో, దేవుడు వాళ్ళ పట్ల తలలా నియమిస్తారు కానీ తోకలా నియమించారు. కాబట్టి ఈ ఒక విశ్వాసం కలిగి పట్టుదలతోటి వెళ్ళండి. నేను ప్రతిదీ నా దేవుడు ఇచ్చిన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రతి కార్యాలను నేను సఫలపరుచుకుంటాను, దేవుని తట్టు తిరుగుతాను అని ఒక పట్టుదలతో వెళ్ళండి. దేవుని పట్ల ఒక కార్యం చూపిస్తుంటారు. గాడ్ బ్లెస్. అవన్నీ చెప్పలేదు.